ఏ స్నేక్ చార్మర్ స్టోరీ. సో స్నేక్ చార్మర్ అంటే ఎవరు? స్నేక్స్ని పట్టుకునేవారు. స్నేక్స్ని పట్టుకుని ఇంకా వాళ్ళ దగ్గరున్న ఫ్లూట్తో వాటిని డ్యాన్స్ చేయించేవాళ్ళు, ఇంకా పాములు పట్టేవాళ్ళు అని కూడా అంటారు. చార్మర్స్ అంటే క్యాచ్ చేసేవాళ్ళు. సో ఐఎమ్ ఆర్యనాథ్ అంటే ఇందులో ఆర్యనాథ్ అనేవాడు ఒకడు దీన్ని చెప్తున్నాడు. ఐ కెన్ డూ సంథింగ్ స్పెషల్ విచ్ ఐఎమ్ షూర్ నన్ ఆఫ్ యూ కెన్ డూ. అంటే ఆడంటున్నాడు, నేను స్పెషల్గా చేయగలను. విచ్ ఐఎమ్ షూర్ నన్ ఆఫ్ యూ కెన్ డూ అంటే నేను ఖచ్చితంగా చెప్తాను, మీలో ఎవరూ దాన్ని చెయ్యలేరు. డూ యూ నో వాట్? ఐ కెన్ ప్లే ద బీన్ అంటే నీకు అదేంటో తెలుసా? ఐ కెన్ ప్లే ద బీన్ అంటే నేను బీన్ని ప్లే చేయగలను. బీన్ అంటే ఫ్లూట్, అంటే స్నేక్ని కంట్రోల్ చేసి ఇంకా స్నేక్ని డ్యాన్స్ చేపించే ఫ్లూట్ని బీన్ అంటారు. యూ మస్ట్ బీ సర్ప్రైజ్డ్. ఎస్, ఐ కెన్ మేక్ స్నేక్ డ్యాన్స్ బై ప్లేయింగ్ ద బీన్ అంటే యూ మస్ట్ బీ సర్ప్రైజ్డ్ అంటే నువ్వు ఆశ్చర్యపోయి ఉండొచ్చు, షాక్ అవి ఉండొచ్చు. ఎస్, ఐ కెన్ మేక్ స్నేక్ డ్యాన్స్ బై ప్లేయింగ్ ద బీన్ అంటే ఐ కెన్ మేక్ ద స్నేక్ డ్యాన్స్ బై ప్లేయింగ్ ద బీన్ అంటే నేను స్నేక్ని డ్యాన్స్ చేయించగలను, బీన్ని ప్లే చేస్తా అంటే వీడు బీన్ని ప్లే చేస్తా స్నేక్ని డ్యాన్స్ చేయించగలడంట. ఐ హ్యావ్ లెర్న్ దిస్ ఆర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అంటే వీడు ఈ కళనే, అంటే కళ అంటే వాడు నేర్చుకునే ఒక పనిలో స్పెషల్ పని ఒక్కొక్కరు చేస్తారు, అది ఆర్ట్. అంటే నేను ఇది నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి నేర్చుకున్నాను అంటున్నాడు. వీ పీపుల్ నోన్ యాజ్ కల్బెలియాస్ అంటే ఇలాంటి వాళ్ళని కల్బెలియాస్ అంటారంట. వీళ్ళని కల్బెలియాస్ అంటే కల్ అంటే స్నేక్, బిలియా అంటే ఫ్రెండ్. కల్బెలియాస్ అంటే స్నేక్స్ ఫ్రెండ్ అని అర్థం. మై గ్రాండ్ ఫాదర్ రోషన్ నాథ్ జీ వాజ్ ఫేమస్ అమాంగ్స్ అవర్ పీపుల్ అంటే వీళ్ళ తాతగారు, వీళ్ళ గ్రాండ్ ఫాదరు రోషన్ నాథ్ జీ వాజ్ ఫేమస్ అమాంగ్ అవర్ పీపుల్ అంటే ఈ రోషన్ నాథ్ సింగ్ అనేవారు చాలా ఫేమస్ అంట వీళ్ళ పీపుల్లో. మొత్తం అందరికి పీపుల్లో ఈ రోషన్ నాథ్ జీ అనేవాళ్ళు చాలా ఫేమస్ అంట. ఈ హీ కుడ్ ఈజీలీ క్యాచ్ మెనీ పాయిజనస్ స్నేక్స్ అంటే తను చాలా సులభంగా రోషన్ నాథ్ జీ చాలా పాయిజనస్ స్నేక్స్ని పట్టుకోగలరంట. He tells me many stories about his past. Come listen to his story in his own words. అంటే he tells me many stories in the past అంటే పాస్ట్ అంటే గతంలో, అంటే ముందు జరిగింది. సో ఇలాగా చాలా తను ఏమేమి చేసాడో అవన్నీ చాలా కథలకని చెప్పిపోడు అంట రోషన్ నాథ్ జీ. కమ్ లిజన్ హిస్ స్టోరీ ఇన్ హిస్ ఓన్ వర్డ్స్ అంటే పదండి వెళ్దాం, తన సొంత కథనే తన సొంత మాటల్లో చెప్తున్నాడు, పదండి విందాం. సో ఇక్కడి నుంచి స్నేక్ చార్మర్ స్టోరీ బిగన్. దాదాజీ రిమెంబర్స్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే దాదాజీ అంటే గ్రాండ్ ఫాదర్కి గుర్తుందంట. గ్రాండ్ ఫాదర్ అంటే ఏంటి? తాతయ్యకి గుర్తుంది. ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే వీడి తాతయ్య కాలం. గ్రాండ్ ఫాదర్ అంటే తాతయ్య అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే తాతయ్య. అప్పటి నుంచి వీ హ్యావ్ బీన్ సాపిరాస్ అంటే స్నేక్ చార్మర్స్ అంటే తెలుసు కదా. స్నేక్స్ హ్యావ్ బీన్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే పాములు వీళ్ళ జీవితంలో చాలా ముఖ్యమైనవి అయిపోయినాయి అంట. We used to move from village to village carrying our snake in bamboo baskets అంటే వీళ్ళంట అలా కదులుతూ ఉండేవారంట, ఒక చోట ఉండకుండా ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వీళ్ళ పాముల్ని క్యారీ చేస్తూ ఇటు బ్యాంబూ బాస్కెట్స్. బ్యాంబూ అంటే తెలుసు కదా, వెదురు కర్రలతో చేసిన బాస్కెట్స్తో వీళ్ళు అందులో పాములు పెట్టి ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి అలా ట్రావెల్ అవుతూ ఉండేవారు. వెనెవర్ వి స్టాప్డ్ ఇన్ ఎ విలేజ్ అంటే వీళ్ళు ఎప్పుడైతే ఒక ఊర్లో ఆగేవారో ఈ క్రౌడ్ వుడ్ గ్యాదర్ అరౌండ్ అస్ అంటే ఒక గుంపు వీళ్ళందరి చుట్టూ ఉండేది.
వీ వుడ్ దెన్ టేక్ అవుట్ అవర్ స్నేక్స్ ఫ్రమ్ అవర్ బాస్కెట్స్. అంటే అప్పుడు వీళ్ళ గుంపు అంతా వచ్చినప్పుడు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళ బుట్టలో ఉన్న ఆ స్నేక్స్ని బయటికి తీసేవారు ఆ బుట్టలోంచి. ఈవెన్ ఆఫ్టర్ ద షో పీపుల్ వుడ్ స్టే ఆన్. అంటే వీళ్ళు ఆ స్నేక్ని డ్యాన్స్ ఆడిచ్చేసిన తర్వాత, బుట్టలో పెట్టేసిన తర్వాత కూడా పీపుల్ అలాగా ఉండిపోయేవారంట వీళ్ళ దగ్గర వెళ్ళినా చూస్తూ. దే నో దట్ ఇన్ అవర్ టిన్ బాక్స్ దేర్ వర్ మెనీ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్. అంటే వాళ్ళకి తెలుసు ఏంటి, వీళ్ళ టిన్ బాక్స్లో చాలా రకమైన ఆయుర్వేదిక మందులు ఉన్నాయి, మెడిసిన్స్ ఫర్ దమ్. అంటే స్నేక్స్ బైట్స్కి గురవుతారు చూడండి, వాళ్ళంటి వాళ్ళ కోసం వీళ్ళ దగ్గర ఒక్కో టైప్ దానికి ఒక్కో మెడిసిన్ ఉంది. వి మేడ్ దీస్ మెడిసిన్స్ ఫ్రమ్ ప్లాంట్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఫారెస్ట్. అంటే వీళ్ళు ఈ మెడిసిన్ని ప్లాంట్స్ నుంచి తయారు చేసేవారు, ఫారెస్ట్ నుంచి మొక్కలను కలెక్ట్ చేసుకుని అవన్నీ మెడిసిన్గా చేసి వీళ్ళ టిన్ బాక్స్లో పెట్టుకునేవారు. ఐ హ్యాడ్ లెర్న్డ్ ఆల్ దిస్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్. అంటే వీడు ఇదంతా వాళ్ళ తాతయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడంట. ఐ ఫెల్ట్ నైస్ దట్ ఐ కుడ్ హెల్ప్ పీపుల్ విత్ మై మెడిసిన్. అంటే వీడికి మంచిగా అనిపించేదంట ఏంటి, పీపుల్కి హెల్ప్ చేయడం వీడి దగ్గర ఉన్న మెడిసిన్తో. మెడిసిన్ అంటే మందులు. ఈవెన్ ఇఫ్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ వర్ ఫార్ ఆఫ్. అంటే డాక్టర్స్ హాస్పిటల్ చాలా దూరంగా ఉన్నప్పుడు. ఇన్ రిటర్న్ పీపుల్ వుడ్ గివ్ అస్ సమ్ మనీ ఆర్ ఫుడ్ గ్రెయిన్స్. అంటే వీళ్ళకి మెడిసిన్ ఇచ్చినందుకు రిటర్న్గా వీళ్ళకి స్నేక్ చార్మర్స్కి, అంటే పాములను పట్టి డ్యాన్స్ వేయించే వాళ్ళకి, పాముల చేత వాళ్ళకి వీళ్ళు కొద్దిగా మనీ కానీ లేకపోతే కొద్దిగా బియ్యం కానీ ఇచ్చేవారు. ఇన్ దిస్ వే వీ కుడ్ మేనేజ్ అవర్ లైఫ్. అంటే ఈ విధంగా వీళ్ళ జీవితాన్ని కొనసాగించేవారు. సమ్ టైమ్స్ ఐ వాస్ కాల్డ్ టు ప్లేస్ వేర్ సమ్వన్ హ్యాడ్ బిటన్ బై ఎ స్నేక్. అంటే కొన్నిసార్లు వీడు పిలిపించబడేవారంట, పీపుల్ చేత వీళ్ళు పిలిపించబడేవారు. వేర్ సమ్వన్ హ్యాడ్ బిటన్ బై ఎ స్నేక్ అంటే ఎవరైనా పాము కాటికి గురైతే వీళ్ళని పిలిచేవారంట. ఫ్రమ్ ద మార్క్స్ ఆఫ్ ద బైట్ ఐ ట్రైడ్ టు ఫైండ్ విచ్ స్నేక్ హ్యాస్ బిటన్ ద పర్సన్. అంటే వీడు ఆ కాటేసిన చోట చూసి ఏ స్నేక్ కుట్టిందో చూసేవాడంట. ఐ వుడ్ దెన్ గివ్ ఎ మెడిసిన్ ఫర్ దట్. అంటే ఏ స్నేక్ కాటేసిందో ఆ స్నేక్ తగ్గ మెడిసిన్ వీడి దగ్గర ఉంటుంది కదా, ఆ మెడిసిన్ చూసుకొని ఆ మెడిసిన్ వాళ్ళకి ఇచ్చేవాడంట. బట్ ఐ హ్యావ్ నాట్ ఆల్వేస్ బీన్ ఆన్ టైమ్ టు హెల్ప్. అంటే వీడు అన్నిసార్లు హెల్ప్ చేయడానికి ఉండేవాడు కాదు. యాజ్ యూ నో సమ్ స్నేక్స్ బైట్ కెన్ ఈవెన్ కాజ్ డెత్ ఆన్ ద స్పాట్. అంటే నీకు తెలుసు ఏంటి, కొన్ని పాములు కాటేయగానే నువ్వు చచ్చిపోతావు ఆన్ ద స్పాట్, అంటే అక్కడికక్కడ. బట్ మోస్ట్ ఆఫ్ ద స్నేక్స్ ఆర్ నాట్ పాయిజనస్. అంటే చాలా స్నేక్స్ పాయిజనస్గా ఉండవు. సమ్టైమ్స్ వెన్ సమ్ ఫార్మర్స్ వుడ్ కేమ్ రన్నింగ్ ఫర్ హెల్ప్ షౌటింగ్ స్నేక్. అంటే ఒక్కొక్కసారి ఫార్మర్స్ పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు చూడండి సహాయం కోసం, స్నేక్ ఉందని చెప్తారు. ఐ వుడ్ క్యాచ్ దట్ స్నేక్. అంటే వీడు ఆ స్నేక్ని క్యాచ్ చేసేవాడు అంట. ఆఫ్టర్ ఆల్ catching snakes was something I had been doing since my childhood. అంటే catching snake was something I had been doing since my childhood. అంటే వీడు పాములను పట్టడం చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు ఆర్యనాథ్ అని. ఓ దోస్ వర్ ద గుడ్ డేస్. అంటే అవి చాలా మంచి రోజులు అంట. వీ కుడ్ హెల్ప్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ మెనీ వేస్. అంటే వీళ్ళు చాలా ప్రజల్ని చాలా విధమైన రకాలతో సహాయం చేసేవారంట. వీ ఆల్సో ఎంటర్టైన్ దెమ్. అంటే వాళ్ళు ప్రజల్ని కూడా ఎంటర్టైన్ చేసేవారంట, సంతోషపరిచేవారంట.
ఇట్ వాజ్ నాట్ లైక్ టుడే వెన్ ఎవ్రీవన్ వాచెస్ టీవీ ఫర్ ఎంటర్టైన్మెంట్. అంటే అది ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ కోసం వీళ్ళు అలా చేసేవారు. ఇప్పుడేమో టీవీలు చూస్తున్నారు. వెన్ ఐ గ్రూ ఓల్డర్ మై ఫాదర్ థాట్ మీ హౌ టు రిమూవ్ దేర్ పాయిజనస్ టీత్. అంటే వీడు పెద్ద అయ్యాక వీళ్ళ ఫాదరు వీడికి చెప్పారంట ఆ పాయిజనస్ టీత్ ఎలా తీసేయాలో. ఫంగ్స్ అంటే పాయిజనస్ టీత్స్. అంటే పాయిజనస్ టీత్స్ అంటే పాముకి పెద్దగా ఉంటాయి చూడండి, పళ్ళు ఇలా కిందకుంటే అవి ఫంగ్స్ అంటారు. హీ ఆల్సో థాట్ మీ హౌ టు క్లోజ్ ద ట్యూబ్ ఆఫ్ పాయిజన్ ఇన్ ద స్నేక్ మౌత్. అంటే వీళ్ళ నాన్నగారు ఇంకోటి కూడా చెప్పారు. ఏంటి? ఈ పాయిజను వచ్చే ట్యూబ్ అంటే ఈ పాములో పాయిజన్ ఉంటుంది చూడండి, అది ఎలా మూసేయాలో మౌత్ దగ్గర అది కూడా చెప్పారంట. వాట్ వీ కెన్ డూ. Aryanath, your father used to travel with me ever since he was a young child. అంటే ఆర్యనాథ్ మీ నాన్నగారు నాతో ట్రావెల్ చేసేవారు ఎప్పటి నుంచి? చిన్నపిల్లాడప్పటి నుంచి. హీ లెర్న్ టు ప్లే ద బీన్ వితౌట్ బీయింగ్ థాట్. అంటే అతను ఆ బీన్ని ప్లే చేయడం నేర్చుకున్నారంట వితౌట్ బీయింగ్ థాట్. దీస్ డేస్ ఇట్ ఈస్ డిఫికల్ట్. అంటే ఈ రోజుల్లో అది కష్టం. నౌ ద గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ఎ లా దట్ నో వన్ కెన్ క్యాచ్ వైల్డ్ యానిమల్స్. అంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ రూల్ పెట్టేసింది. ఏంటి? ఎవరో కూడా వైల్డ్ యానిమల్స్ని పట్టుకోకూడదు అండ్ కీప్ దెమ్ అంటే ఉంచుకోకూడదు. సమ్ పీపుల్ కిల్ ద యానిమల్స్ అండ్ సెల్ ద స్కిన్ అట్ హై ప్రైజెస్. అంటే కొంతమంది అయితే యానిమల్స్ని చంపేసి వాటిని స్కిన్ని ఎక్కువ ధరకే అమ్మేసుకుంటారు. సో దే మేడ్ ఎ లా అగైనెస్ట్ దిస్. అంటే గవర్నమెంట్ దీని మీద ఒక చట్టం తీసుకొచ్చింది. ఏం చట్టం? నౌ విత్ దిస్ లా హౌ విల్ వి ఎర్న్ అవర్ లైవ్లీహుడ్. అంటే వీడు అంటున్నాడు, ఆర్యనాథ్ అంటున్నాడు, ఇప్పుడు ఈ చట్టంతో మేము మా జీవనాన్ని ఎలా సాగించగలం, ఎలా డబ్బులు సంపాదించుకోగలం. వీ పీపుల్ హ్యావ్ నెవర్ కిల్డ్ స్నేక్స్. అంటే వీళ్ళు పాముల్ని ఎప్పుడూ చంపలేదంట. అండ్ సోల్డ్ దేర్ స్కిన్. అంటే చంపేసి వాళ్ళ చర్మాలను అమ్ముకోవడం కానీ ఇలాంటివి ఏం చేయలేదంట. పీపుల్ సే దట్ వీ కీప్ ద స్నేక్ ఇన్ బ్యాడ్. అంటే అంటే చాలా ప్రజలు అంటారు, ఏమంటారు? వీళ్ళు పాముల్ని చాలా పట్టేసుకుని బాగా ఉంచకుండా వాటిని కట్టేయడం కానీ లేకపోతే వాటిని కుట్టేస్తారు చూడండి, అవన్నీ చేయడం కానీ వీళ్ళు అలా చేస్తారని చాలామంది చెప్తారు పీపుల్. If we wanted, we too could have earned a lot of money by killing snakes. అంటే వీళ్ళు కనుక కావాలనుకుంటే వీళ్ళు చాలా డబ్బులు సంపాదించేవారు స్నేక్స్ని చంపేసి. బట్ వీ వుడ్ నెవర్ డూ దట్. అంటే వీళ్ళు అది ఎప్పుడూ చేయలేదు. స్నేక్స్ ఆర్ అవర్ ట్రెజర్. అంటే స్నేక్స్ వీళ్ళ ట్రెజర్ అంత భావిస్తారు. అంటే ట్రెజర్ అంటే బంగారు నిధిలా భావిస్తారు. దట్ వీ పాస్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్. అంటే ఈ స్నేక్స్ ఒక ట్రెజర్తో వీళ్ళు ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కే పాస్ అయిపోయారు, అలా గడిపేశారు. వి ఈవెన్ గిఫ్ట్ స్నేక్ టు అవర్ డాటర్స్ వెన్ దే గెట్ మ్యారీడ్. అంటే వీళ్ళ కూతుర్లకి పెళ్ళి అయిపోతే వాళ్ళకి కానుగ్గా పాముల్ని ఇచ్చేవారు. వెన్ ది గెట్ మ్యారీడ్, పెళ్ళి అయిపోయినప్పుడు. ఇన్ అవర్ కల్బెలియా డ్యాన్స్. అంటే వీళ్ళ కల్బెలియా డ్యాన్స్లో, అంటే కల్బెలియా అంటే చెప్పాను కదా ముందు, ఆ కల్బెలియా డ్యాన్స్లో వీ ఆల్సో హ్యావ్ మూమెంట్స్ సిమిలర్ టు ద స్నేక్ డ్యాన్స్. అంటే వీళ్ళ డ్యాన్స్లో స్నేక్ మూమెంట్స్ లాగే ఉంటాయి దగ్గరగా.
ఆర్యనాథ్, యూ విల్ హ్యావ్ టు మేక్ ఎ డిఫరెంట్ లైఫ్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ఆర్యనాథ్, నువ్వు ఒక డిఫరెంట్ లైఫ్ తయారు చేసుకోవాలి నీకు నువ్వు. యూ హ్యావ్ గాట్ యువర్ ఫాదర్స్ గిఫ్ట్ ఆఫ్ ప్లేయింగ్ ద బీన్. అంటే మీ ఫాదరు గిఫ్ట్ చేశారు నీకు ఏంటి, బీన్ ప్లే చేయడం. యూ అండ్ యువర్ కజిన్ కెన్ ఫార్మ్ ద బీన్ పార్టీ. అంటే నువ్వు ఇంకా కజిన్ అంటే తెలుసు కదా, కజిన్ అంటే వదిన కానీ మరదలు కానీ అలాగా. కజిన్ అంటే మామి కూతురు అలాగా. కెన్ ఫార్మ్ ఏ బీన్ పార్టీ అంటే ఈ బీన్తో ఒక పార్టీని తయారు చేయండి. అండ్ ఎంటర్టైన్ పీపుల్ అంటే పీపుల్ని ఎంటర్టైన్ చేయండి. బట్ డూ నాట్ వేస్ట్ దిస్ నాలెడ్జ్ అబౌట్ స్నేక్స్ యూ హ్యావ్ గాట్ ఫ్రమ్ యువర్ ఎల్డర్స్. అంటే నీకు స్నేక్స్ మీద ఉన్న నాలెడ్జ్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు, ఇంకా వదిలేయకూడదు. ఇది నువ్వు మీ పెద్దవారి నుంచి నేర్చుకున్నావు. షేర్ యువర్ నాలెడ్జ్ అబౌట్ స్నేక్స్ విత్ చిల్డ్రన్స్ హూ లైవ్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్. అంటే నీ స్నేక్స్ ఒక నాలెడ్జ్ని నువ్వు షేర్ చేసుకో. ఎవరితో? సిటీలో ఉండే పిల్లలతో, ఇంకా టౌన్లో ఉండే పిల్లలతో. టెల్ దెమ్ దట్ దే షుడ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ స్నేక్స్. అంటే వాళ్ళకి చెప్పు, వాళ్ళని పాములను చూసి భయపడొద్దని. హెల్ప్ దెమ్ టు రికగ్నైజ్ పాయిజనస్ స్నేక్స్. అంటే వాళ్ళకి పాయిజనస్ స్నేక్స్ ఏయో అవి గుర్తుపట్టేలా కూడా నువ్వు నేర్పు. టెల్ దెమ్ హౌ స్నేక్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్. అంటే వాళ్ళకి చెప్పు స్నేక్స్ ఫార్మర్స్కి ఎంత బెస్ట్ ఫ్రెండ్స్. దే ఈట్ ద ర్యాట్స్ ఇన్ ద ఫీల్డ్స్. అంటే వాళ్ళు ఆ స్నేక్స్ ఫీల్డ్స్లో ర్యాట్స్ని తినేసివి. అదర్వైజ్ ర్యాట్స్ వుడ్ ఈట్ ద క్రాప్స్. అంటే లేకపోతే ఈ పాములు ఎలకలను తినకపోతే ఎలకలు పంటనంతా తినేసి. నౌ టెల్ యువర్ స్టోరీ. ఇప్పుడు నీ కథ గురించి చెప్పు. ఆల్సో మేక్ ఎ న్యూ స్టోరీ. ఇంకా ఒక కొత్త స్టోరీని కూడా తయారు చేయి. ఆఫ్ యువర్ లైఫ్, నీ లైఫ్ గురించి. టు టెల్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్. నీ మనవడు మనవరాళ్ళకి కూడా తెలిసేలాగా చెప్పు. డూ యూ నో అంటే నీకు తెలుసా ఆఫ్ ద మెనీ కైండ్స్ ఆఫ్ స్నేక్స్ ఫౌండ్ ఇన్ అవర్ కంట్రీ. అంటే చాలా రకమైన పాములు మన దేశంలో కనబడేవి. ఓన్లీ 4 types ఆఫ్ స్నేక్స్ ఆర్ పాయిజనస్. అంటే 4 రకాల స్నేక్స్ మాత్రమే పాయిజనస్. దే ఆర్ కోబ్రా. అంటే కోబ్రా ఒక పాయిజనస్ స్నేక్స్. అంటే కింగ్ కోబ్రా అంటారు చూడండి అది. కామన్ క్రైట్. అంటే కామన్ క్రైట్ అనే పాము కూడా పాయిజనస్సే. రజిల్ వైపర్ తెలుసు కదా, రజిల్ వైపర్ అది కూడా ప్రమాదకరమే. దాన్ని డుబోయా అని కూడా చెప్తారు. సాస్కేల్ వైపర్. అంటే ఈ వైపర్ అనేది అఫాయ్ అని కూడా అంటారు. ఇవి 4 చాలా డేంజరస్. ఇవి కనుక కాటేస్తే స్పాట్లో కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. స్నేక్ హ్యాస్ టు హాలో టీత్ ఫంగ్స్. అంటే ఈ స్నేక్స్ వీటి టీత్ని ఫంగ్స్ని కూడా హాలో చేయాల్సి ఉంటుంది. హాలో అంటే వెన్ ఇట్ బైట్స్ ద పాయిజన్ ఎంటర్స్ ద పర్సన్ బాడీ. అంటే ఈ హాలో టీత్ అంటే లోతు పొల్లలతో గుచ్చితే. వెన్ ఇట్ బైట్స్ ద పాయిజన్ ఎంటర్స్ ద పర్సన్ బాడీ. ఇవి షార్ప్గా ఉండే పళ్ళలతో గుచ్చితే అప్పుడు ఈ పాయిజను మనిషి బాడీలోకి వెళ్తుంది త్రూ ద ఫంగ్స్. అంటే వీటి పళ్ళ నుంచి, అంటే సూదిగా ఉండే పళ్ళ నుంచి. దేర్ ఈజ్ ఎ మెడిసిన్ ఫర్ స్నేక్ బైట్స్. అంటే స్నేక్ బైట్స్కి మెడిసిన్ ఉంటుంది. ద మెడిసిన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద స్నేక్ పాయిజన్. అంటే ఆ మెడిసిన్ కూడా స్నేక్ పాయిజన్ నుంచే తయారైంది. అండ్ ద పాయిజన్ ఈజ్ అవైలబుల్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. అంటే ఆ పాయిజన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉంటుంది. అంటే మీకు దొరుకుతుంది. వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. అంటే ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకున్నాం, ఈ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకున్నాం? ద గవర్నమెంట్ హ్యాస్ మేడ్ లా దట్ నో వన్ కెన్ క్యాచ్ అండ్ కీప్ స్నేక్స్. అంటే గవర్నమెంట్ పాముల్ని క్యాచ్ చేయడం కానీ ఇంకా క్యాచ్ చేసే వాటిని ఉంచుకోవడం కానీ చేయొద్దని ఒక చట్టం పెట్టింది.
వాట్ డూ యూ నో, వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ లా, అంటే ఈ చట్టం గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు ఇలాగా ఈ చట్టం పెట్టడం వల్ల ఈ స్నేక్ చార్మర్స్ ఉండేవాళ్ళు వాళ్ళ తరాన్ని వాళ్ళ స్నేక్స్ పట్టుకుని ఇంకా ఎంటర్టైన్ చేయడం మానేశారు. ఇంకా వాళ్ళ బతకడం కూడా కష్టమైంది. సో వాళ్ళు ముందు నుంచి ఇదే నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఏం చేయాలో కొద్దిగా అర్థమవుదు. సో వాళ్ళు అలాగా ఏం చేయాలో ఆలోచించుకుంటా అలా ఉంటారు.